ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో ఇఫ్తార్ విందులో భాగస్వామ్యం. ఉగాది నుంచి పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు. సన్న బియ్యంతో పాటు పప్పు ఉప్పు అందిస్తామన్న ఉత్తమ్. కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు 10 కొత్త బస్సులు. బస్సు సర్వీసును ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కెరీర్తో పాటు జనాభా పెంపుదలపై ఆలోచించాలి. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుముఖం పట్టిందన్న సీఎం చంద్రబాబు ప్రస్తావన. గ్యాస్ ఏజెన్సీలో భాగస్వామి పేరు చేర్చేందుకు 1 లక్ష లంచం డిమాండ్. కాకినాడలో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా రిజిస్టర్. జోగిపేటలో సర్కార్ ఇఫ్తార్ విందు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ్నాథ్ సింహ ఆధ్వర్యంలో ఆతిథ్యం. తిరుపతిలో కోదండరాముని బ్రహ్మోత్సవ వైభవం. హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. నిజామాబాద్ లో సర్కార్ ఇఫ్తార్ కోలాహలం. ఎమ్మెల్యే భూపతి ఆధ్వర్యంలో ముస్లింలకు ఆతిథ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బూతు పురాణం. టెక్కెల్ విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ పట్ల దురుసు ప్రవర్తన. సినిమా పేరుతో నయవంచన. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. కాంగ్రెస్ సర్కార్లో రైతులకు అన్యాయం. నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ రైతు సత్యాగ్రహ దీక్ష. వైన్ షాపుల చెంతనే పర్మిట్ రూమ్లకు అనుమతి. అధికారుల తీరుపై బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆగ్రహం. గోర్బోలి భాషను రాజ్యాంగంలో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. కాకినాడలో మున్సిపల్ మంత్రి నారాయణ సమీక్ష. సేంద్రియ సేద్యానికి విస్తరించాలని అధికారులకు సూచన. ప్రజా సమస్యల పరిష్కారానికి నూజివీడులో ప్రజా దర్బార్. స్వయంగా అర్జీలు స్వీకరించిన ప్రజల బాగోగులు తెలుసుకున్న మంత్రి పార్థసారథి. అనంతపురం మెహఫిల్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం. మంటలో కాలిపోయిన వంట సామాగ్రి. అసెంబ్లీలో ట్రాన్స్జెండర్ల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హేళన. క్షమాపణ చెప్పాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల ఆందోళన. రుణమాఫీ చేయలేదని రోడ్లపై బైఠాయించి ధర్నా. దుబ్బాకలో స్కిల్ వర్సిటీ ఏర్పాట్లకు స్థల పరిశీలన. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ విజ్ఞప్తితో సీఎంఓకు రేవంత్ ఆదేశాలు. ఏపీలో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటన. టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 లెక్కన పంపకాలు. బెట్టింగ్ కేసు దర్యాప్తుకు సహకరించండి. విష్ణుప్రియ పిటిషన్పై స్టేకు హైకోర్టు నిరాకరణ. త్రిభాషా సూత్రం వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విజయ్ పార్టీ. తొలి జనరల్ కౌన్సిల్ సమావేశంలో 17 తీర్మానాలకు ఆమోదం. ఏప్రిల్ మొదటి వారంలో మోడీ థాయిలాండ్, శ్రీలంక పర్యటన. ప్రాంతీయ సహకారం, పెట్టుబడులు, భాగస్వామ్య బలోపేతంపై చర్చ. మయన్మార్, థాయిలాండ్ను వణికించిన భారీ భూకంపం. వందల సంఖ్యలో కూలిన భవనాలు, 180 మందికి పైగా దుర్మరణం.